శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. మన సామాన్యంగా భోగి, సంక్రాంతి, కనుమ అంటే ఏమిటి అంటే కొత్త బట్టలు వేసుకోవడము, ఏదో సినిమాలు చూడడము అనుకుంటాం. కాదు, మనకి ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన రోజులవి. ఆ 3 రోజుల్లోనూ చెయ్యాల్సినవి ఒక 10-11 పనులున్నాయి. అవి ఏమిటి అనేది వీడియోలో చెప్తా. అవన్నీ చేయగలిగితే కనుక చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ పండగల నుంచి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మొట్టమొదటిది భోగి తీసుకోండి. భోగి రోజు చేయాల్సిన విధులు ఏమిటి అంటే, మొట్టమొదటిది భోగి పీడని వదిలించుకోవాలి అని చెప్పారు పెద్దవాళ్ళు. ఎలా వదులుతుంది అంటే దానికి 3 మార్గాలు చెప్పారు. మొట్టమొదటిది మనుషులు, మనలాంటి వాళ్ళు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఎవరైనా భోగి పీడ వదిలించుకోవాలి అంటే తలంటుతో స్నానం చేస్తే ఆ రోజు తెల్లవారుజామున వదులుతుంది. చిన్న పిల్లలు ఉంటారు 5 సంవత్సరాల లోపు వాళ్ళకైతే భోగి పళ్ళు పోయడం అని ఒక ప్రక్రియ ఉంది, తెలుసు కదా మీకు. అది చేస్తే భోగి పీడ వదిలిపోతుంట 5 ఏళ్ల లోపు పిల్లలకైతే. అలాగే ఇంటికి పట్టిన పీడ ఎలా వదులుతుంది అంటే దానికి భోగి మంట వేయమని చెప్పారు. ఇంతకీ భోగి మంట ఎలాగంటే మనకి తెలుస్తుంది, పాతవి పనికిరానివి ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి ఆ మంటలో పారేస్తే పీడ విరగడవుతుంది అని చెప్పారు పెద్దవాళ్ళు. భోగి మంట అంటే సామాన్యమైనది కాదు, అది అగ్నిహోత్రం చేయడం లాంటిది. పూజని సామాన్యుడి ముంగిటికి తెచ్చే ప్రయత్నమే భోగి మంట. అందుకే చూడండి, కొంతమంది శాస్త్రం తెలుసున్న వాళ్ళని మీరు చూస్తే పెద్దవాళ్ళు భోగి మంట అంతా చల్లారాక భస్మాన్ని తీసి వాళ్ళు పెట్టుకుని పసిపిల్లలకి నుదుటి మీద పెడతారు. ఎందుకు అంటే అది హోమంతో సమానం అనమాట. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ భోగి మంట మానకండి. ఏదో ఒక చిన్నదైనా మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులతో వేయండి. ఇంకా రెండవ పని ఏం చేయాలి అంటే, భోగి పండగ అనేది దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు, అలాగే ధనుర్మాసానికి కూడా ఆఖరి రోజు. మీ సందు చివర ఏదో ఒక ఆలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంటే గోదా కళ్యాణంలో పాల్గొనొచ్చు. ఇంకా మూడవది ముఖ్యమైనది ఏమిటి అంటే, ఈ పండుగల్లో నువ్వులకి సంబంధించింది ఖచ్చితంగా తిని తీరాలి అని శాస్త్రంలో చెప్పారు. అందుకే చిమిలి ఉండలు అని ఉంటాయి కదా, చిమిలి చేసుకుని తప్పకుండా తింటారు ఈ పండుగప్పుడు. అలాగనే పక్క వాళ్ళకు కూడా పంచి పెడతారు. ఎందుకంటే సామాన్యంగా నువ్వులు ఇస్తే ఎవరు తీసుకోరు కదా, నువ్వులు దానం అంటే భయపడతారు. కానీ ఈ పండగలో అదొక సాంప్రదాయం కింద చేశారు. నువ్వులు ఇచ్చినా తీసుకున్నా సరే చాలా శుభప్రదం. అందుకని చిమ్మిలి చేసి తప్పకుండా తినండి. ఇంకా నాలుగవది ఏమిటంటే ముగ్గులు పెట్టడం, అందులో గొబ్బెమ్మల్ని పెట్టడం. అది నేను తెలుగు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గులు పెట్టడంలో తెలుగు వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకని చక్కగా ముగ్గులు వేయండి. ఆ మధ్యలో గొబ్బెమ్మ అనేది భూమాతకి ప్రతీక. మనకి శ్రీ సూక్తంలో చూడండి, నిత్యపుష్టాం కరీషిణి మనకు మంత్రం ఉంటుంది. కరీషిణి అంటే ఆవు పేడ, అది కూడా లక్ష్మీదేవి స్వరూపం అనమాట. అందుకని అందరూ ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకోండి. నేను పైన చెప్పిన 4 భోగి రోజు చేయండి.